నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కండువాలు కప్పితే పార్టీ మారినట్ట కాదా? ప్రస్తుతం చాలామందిలో ఇదే ప్రశ్న. దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డి చేసిన సెన్సేషనల్ కామెంట్సే. అది కూడా ఢిల్లీ వేదికగా. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపైనే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు కేసీఆర్, చంద్రబాబుపై కూడా కీలక వ్యాఖ్యలు చేయడం ఇక్కడ గమనార్హం. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఢిల్లీ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై మాట్లాడుతూ కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదన్నారు. తాను ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో ఎంతోమందికి కండువాలు కప్పానని చెప్పారు. అయితే అసలు ఆ కండువా ఏంటన్నది కూడా వారు చూసుకోకుండా వేయించుకున్నారని చెప్పడం ఇక్కడ గమనార్హం. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు గతంలో ఒక సందర్భంలో 37 మంది ఎమ్మెల్యేల సపోర్టు ఉందని చెప్పారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్దే నిర్ణయం అన్నారు. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల శాలరీస్ నుంచి నెలకు 5,000 రూపాయల చొప్పున పార్టీకి ఫండ్ వెళుతుంది. ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు అసలు ఏ పార్టీలో ఉన్నారోనన్న విషయం వాళ్ళకే తెలియాలి అన్నారు. తర్వాత మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై కూడా రేవంత్ రెడ్డి సెన్సేషనల్ గా కామెంట్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అలాగే సంతోషరావు ఒక ఆడపిల్లపై దాడి చేయాలనుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. కవితను వెళ్లగొట్టింది ఆ నలుగురేనని ఆరోపించారు. అయితే తాను ఎవరికి సపోర్ట్ చేయడం లేదన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్యామిలీలో ఆస్తి పంపకాల తగాదా నడుస్తోందన్నారు. ఇక తెలంగాణ ఉద్యమం పేరుతో ఎంతోమంది ప్రజల ప్రాణాలను కేసీఆర్ బలి తీసుకున్నాడని, వారి ఉసిరే ఇప్పుడు ఆయనకు తగిలిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అటు తర్వాత కాళేశ్వరం విచారణపై కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ దర్యాప్తును సిబిఐకి ఇవ్వమన్నారు. ఈ దర్యాప్తును సిబిఐకి ఇచ్చాం, కానీ అప్పటి నుంచి బీజేపీ నోరు మెదపడం లేదన్నారు సీఎం. సిబిఐకి ఇస్తే 48 గంటల్లోనే వ్యవహారాన్ని తేల్చుతామని కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డికి ఎలాంటి సొంత ఆలోచనలు లేవని, కేటీఆర్ ఏం చెబితే అదే చేస్తారని ఎద్దేవా చేశారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను కేటీఆర్, కిషన్ రెడ్డి ఆపుతున్నారని ఆరోపించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు తనేడు మంత్రి లోకేష్ తన తమ్ముడని కేటీఆర్ అంటున్నారని అన్నారు. అలా అయితే తండ్రి సమానులైన చంద్రబాబును అరెస్టు చేయించిన సమయంలో కేటీఆర్ ఎందుకని మాట్లాడలేదని నిలదీశారు. ఇక కవిత కాంగ్రెస్లోకి వస్తే ఆమెను చేర్చుకోవాలా వద్దా అన్నది పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మొత్తంగా ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి.